నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గురువుని జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. అలాంటి గురువు ద్వారా విద్యనే కాదు సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో అంశాలని అభ్యసించవచ్చు. అలాంటి సద్గురుమూర్తి షిరిడీ సాయిబాబా. తిమిరంలో కొట్టుమిట్టాడుతోన్న భక్తులకు బాబా గురువై మార్గదర్శనం చేస్తున్నారు. తన సమాధి నుంచే బాబా ఎన్నో సమస్యలతో ఉన్న భక్తులకు పరిష్కార మార్గాలని చూపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అపర దత్తాత్రేయుడిగా అఖిల లోకం ఆనంద హృదయాలతో అర్చించే అవతారమూర్తి షిరిడీ సాయిబాబా. ఆయన రూపాలు స్వరూపాలు ఎన్నో ప్రాంతాలలో పూజలందుకుంటున్నాయి. ఆ పరంపరలోని దివ్య సన్నిధానం నెల్లూరులోని శ్రీ సాయి దర్బార్ మందిరం. శ్రీ సాయినాథాయ నమః. సాయి అంటే శ్రేష్ఠుడు, కాలానికి అతీతుడు అని అర్థం. ఆనందదాయి అయిన సాయి సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా తన భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే సాయి దర్బార్లో మహాయోగి రాజుగా కొలువు తీరాడు. దైవం మానుష రూపేణ అనే వేదోక్తికి షిరిడీ సాయిబాబా అచ్చమైన నిదర్శనం. తన సూక్తులు, ప్రబోధాలు, తత్వాలు, సందేశాల ద్వారా జాతికి సమైక్యతా సూత్రాల్ని అందించారు. సబ్కా మాలిక్ ఏక్ అనే విశిష్ట మాననీయ ఉపదేశాన్ని లోకానికి అనుగ్రహించారు. షిరిడీ సాయి ఓ వ్యక్తి కాదు, మహత్తర శక్తి. తన భక్తులందరినీ ఏకోన్ముఖంగా నడిపిస్తూ